అసైన్ భూములకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ అంటే వారికి కావాల్సిన విధంగా చట్ట సవరణ చేసేసి ఆ భూములను కబ్జా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని వెనుక పెద్ద పెద్ద బడా నేతలు, ఉన్నతాధికారులు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి అయితే అర్థమవుతోంది. అండ్ అంతేకాకుండా పేదల భూములను ఈ విధంగా దోచుకొని పేదలు నిలువున మోసం చేస్తున్నారు అని తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్, మీరు అంటున్నట్టుగా 1977 చట్టానికి సవరణ చేసి వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని తద్వారా వేల ఎకరాల్లో ఏదైతే ఇప్పటి వరకు దాదాపుగా 65,000 ఎకరాల ఏదైతే అసైన్డ్ భూముల దారాదత్తం అంటే ఏదైతే వాళ్ళ అనుకూలంగా కావచ్చు ఇవన్నీ కూడా చేతులు మారిన పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి, కబ్జాకు గురవుతా ఉన్నాయి. చూస్తే అనుకున్నదే జరుగుతోంది. పేదల అసైన్డ్ భూములకు రెక్కలు వస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా పేదల దగ్గర ఉన్న అసైన్డ్ భూములను పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారు. వేల ఎకరాలు చేతులు మారుతున్నాయి. పేదల భూములు పరాధీనం కాకుండా రక్షణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల చట్టం 1977కు జగన్ సర్కార్ సవరణ చేశాక దోపిడీ నిరంతరాయంగా సాగుతోంది. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దోచేస్తున్నారు. ఇప్పటి వరకు 65,000 ఎకరాల అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పనిచేస్తున్న 1/2 డజను మంది సీనియర్ అధికారులు బినామీల పేరిట అసైన్డ్ భూములు కొన్నారు. ప్రభుత్వంలో ముఖ్య స్థానంలో ఉన్న ఓ కడప అధికారి, ముఖ్య నేత వద్ద పనిచేస్తున్న మరో కడప అధికారి సహా 8 మంది అఖిల భారత సర్వీస్ అధికారులు విశాఖలో బినామీల పేరిట భూములు దక్కించుకున్నారు. అసైన్డ్ భూములపై ఖర్చు పెట్టిన వేల కోట్ల రూపాయల సొమ్ము ఎక్కడిది? వివిధ రూపాల్లో అడ్డగోలుగా దోచుకున్న సొమ్ముతోనే భూ పందరం నడుపుతున్నారు. ఈ దందా బయటపడకుండా ఉండేందుకు మీ భూమి వెబ్సైట్ పై పడ్డారు. ఇక 8 జిల్లాల పరిధిలో ఫ్రీ హోల్డ్ రూపంలో బయటపడ్డ భూముల వివరాలు కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నారు. దీంతో భూ భాగోతం వెనుక ఇంకా ఏదో పెద్ద గూడుపుటాని జరుగుతోందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 1954 నుంచి 2013 వరకు పేదలకు 32 లక్షల ఎకరాల సాగు భూములను అసైన్ చేశారు. వీటిని అసైన్డ్ గా డీకేటీ భూములుగా పరిగణిస్తున్నారు. ఈ భూములు పరాధీనం కాకుండా ఇతరులు కొనుగోలు చేయకుండా అసైనీలు అమ్మకుండా ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల చట్టం 1977 నిషేధం విధించింది. దీన్నే పీఓటీ చట్టంగా పిలుస్తున్నారు. ఈ చట్టం అమల్లో ఉన్న 9.60 లక్షల ఎకరాల అసైన్ భూములు పేదల చేజారి పెద్దల వశమయ్యాయి. ఇక ఆ భూముల విలువ 48,000 కోట్ల పైమాటే అని గతంలో రెవెన్యూ శాఖ తేల్చింది. ఆ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని రైతులకు అప్పగించాల్సి ఉంది. సర్కార్ ఆ పని చేయలేదు. ఎలాగూ అసైన్డ్ భూములు పరాధీనమైపోతున్నాయి అని రైతులు సొంత అవసరాలకు అమ్మేసుకుంటున్నారు అన్న కారణంతో జగన్ సర్కార్ 20 ఏళ్ల పైన అసైన్ అయిన భూములకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పించాలి అనుకుంది. ఇందుకు గత ఏడాది రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వాన కమిటీని ఏర్పాటు చేసింది. జగన్ మనసెరిగి ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. అంతే, అసైన్ భూములకు శాశ్వత హక్కులు ఇచ్చేలా గత ఏడాది ఆగస్టులోనే సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్లో అసైన్ చట్ట సవరణ చేసింది. 20 ఏళ్ల క్రితమే అసైన్ అయిన భూములు ఇప్పటికీ రైతుల పొజిషన్లో ఉంటే వాటికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని చట్ట సవరణ చేసింది. అసైన్డ్ భూములకు హక్కులు కల్పించబోతున్నామని జగన్ సర్కార్ గతేడాది జూన్లోనే లీకులిచ్చారు. అప్పటి నుంచే వైసీపీ నేతలు అవినీతి సొమ్మును పోగేసుకున్న కొందరు బడా అధికారులు అసైన్డ్ భూములపై పడ్డారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం, తిరుపతి, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, విజయవాడ తదితర ప్రాంతాల పరిధిలోని భూములపై పరిశీలన చేయించారు. ఇక చట్టంలో పేదల మేలు కనిపించేలా చేతల్లో తమకు భూములు దక్కేలా పెద్దలు పావులు కదిపారు. 20 ఏళ్ల పైన అసైన్డ్ అయిన భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, వాటికి శాశ్వత హక్కులు కల్పించాలని సర్కార్ ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఎక్కడికక్కడ అసైన్డ్ భూములను దోచేసుకుంటున్న వైనమైతే కనిపిస్తోంది వైసీపీ సర్కార్. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ అసైన్ భూముల కుంభకోణం విశాఖలో నుంచే బయటపడింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ప్రకంపనలు లేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో మొదట విశాఖ పరిధిలో 800 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ని అక్రమంగా సిఎస్ కుమారుడు దందాతో బయటపడినటువంటి దీన్ని ఇప్పుడు మొత్తం వెలుగులో తవ్వే కొద్ది బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కానీ మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే
65,000 ఎకరాలు సుమారుగా పెద్దల పరం అయిపోయినటువంటి ఇందులో ప్రధానంగా వైసీపీ కావచ్చు, కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళ అన్నయ్యలు ఉన్నారనేది బయటపడినటువంటి పరిస్థితి. 13,000 కోట్ల విలువ ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అది ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. ఒక ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖపట్నం, భీమిలి, ఆనందపురం, అలాగే పద్మనాభం మండలాల్లో 800 ఎకరాలు, అలాగే ఉత్తరాంధ్ర మొత్తం చూసుకుంటే సుమారుగా 1700 ఎకరాల పైబడి ఇలా చేతులు మారినట్టు తెలుస్తుంది. వీటిలన్నిటి కూడా ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ అనేది ఇచ్చారు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా కేవలం ఏంటంటే ఎప్పుడైతే జగనన్న లేఅవుట్ కు సంబంధించినటువంటి వివరాల సేకరణ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ల్యాండ్ ఉంది, అసైన్ ల్యాండ్స్ కానీ ఇవి కానీ దీపతాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక సర్వే చేసింది. ఆ సర్వే చేసినప్పుడే పేదల వద్ద ఉన్న భూముల వివరాలు తెలుసుకుంది. దీన్ని ఎలాగైనా కొట్టేయాలనే ప్రయత్నంతోనే ఈ 596 జీవోన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇది పేదలకు మేలు చేస్తున్నాం అని చెప్పి ఒక వాదాన్ని బయటకు తీసుకొచ్చి పెద్దలకి దక్కడానికి ఎలా చేయాలనే విషయాలని ముందుగానే ఆలోచించి ఇదంతా చేసింది. సో ఏదైతే గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ లో దీనికి సంబంధించినటువంటి వివరాలు బయటకు రావడంతో అప్పటి నుంచి కూడా ఇదంతా అంతా మొదలైంది. సో ఎవరైతే అంటే అప్పుడున్న వాటికి ఇప్పుడు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు ఎందుకు వస్తున్నాయంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ అనేళ్ళకి ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ రిలీజ్ అవుతుంది. మిగతా వాళ్ళు చాలా మందికి పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదే తరహాలో ఇదంతా కూడా ఖచ్చితంగా వైసీపీ పెద్దలతో పాటుగా రెవెన్యూ, అలాగే ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈ కుంభకోణం బయటపడుతున్న క్రమంలో మీ భూమి పోర్టల్ కూడా ఇప్పుడు ఎక్కడైనా ఓపెన్ చేస్తే సుమారు ఒక 8 జిల్లాల్లో ఇది ఓపెన్ కావడం లేదు. సో అందులో ఏం జరిగాయి ఏంటి ఆ వివరాలు చూద్దామంటే ఇప్పుడు ఓపెన్ కాకుండా దాన్ని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. దీని మీద ఇప్పటికే విపక్షాలన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కుంభకోణంగా ఇది బయటపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పి మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు బయటపడిన దాంట్లో సుమారుగా మనకు 65,000 ఎకరాలు బయటపడింది. ఇంకా మిగతాది ఎంత ఉంటుందనే చూడాలి. అయితే అది ఎంతో కూడా పూర్తి స్థాయిలో సెర్చ్ చేసిన దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ. ఇప్పుడు ఆరోపణలు కూడా ప్రధానంగా దీని వెనక ఎవరైతే సిఎస్ ఉన్నారో సిఎస్ అతను కుమారుడు చేశారు. విశాఖపట్నం పరిధి వరకు, ఉత్తరాంధ్ర పరిధి వరకు వచ్చింది. సో దీని మీద సిఎస్ లీగల్ గా ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సమీక్షలు పెడుతున్నారు తప్పితే అదర్ దాన్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు భూమి నిజంగా మారిందా లేదా, ఇంత కుంభకోణం జరిగిందా, నా మీద ఆరోపణలు చేయగల తప్పుంటే చర్యలు తీసుకోండి అనే దిశగా మాత్రం రాష్ట్ర సిఎస్ కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీళ్ళెవరు ముందుకు వెళ్ళడం లేదు. మరోవైపు ఇప్పుడు ఇంత వివాదం జరుగుతున్నప్పుడు కూడా చాలా జిల్లాల్లో ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు అనేది జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. విశాఖపట్నంలోనే నిన్న ఈ వారంలోనే దాదాపుగా సుమారు 23 ఎకరాలకు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.